పురాణ పురుషుడు 25వ అధ్యాయము. దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు జన్మించునను వృత్తాంతము పెద్దల వలన ఎరిగినవాడు నందుడు. తన ఇంట స్త్రీ శిశువు జన్మించెనని నిర్ధారణ చేసుకొనియు తెల్లవారుసరికి పురుష శిశువు కనిపించుట గమనించి నందుడు సందర్భమును అర్థము చేసుకొనెను. వసుదేవునికి స్త్రీ శిశువు జన్మించెననుట అసంభవము. పురాణ పురుషుడు దేవకి గర్భమున అవతరించునని అశరీరవాణి పలుకగా స్త్రీ శిశువు ఎట్లు పుట్టును? ఈ వార్తతో నందుడు తాను గ్రహించిన సత్యమును ధృవపరచుకొనెను. గర్గులతో ఏకాంత సంభాషణమున మరల స్థిరపరుచుకొనెను. ఎట్లయినను తమ నాయకుడగు వసుదేవుని కలిసికొని మాటాడవలెనని నిశ్చయించుకొనెను. ప్రస్తుత పరిస్థితులలో అది చాలా కష్టసాధ్యమైన పని. కారాగృహముననున్న వసుదేవుడు కంసుని శంకలకు గురి అయి భయకారణమై ఉన్నాడు. వసుదేవుని కారాగృహమునకు కట్టుదిట్టములు ఎక్కువైనవి. అతనితో ఎవరు మాటాడినను రాజద్రోహులుగా పసికట్టబడుచుండిరి. కారాగృహ భటులును అధికారులను కూడా దేవకీ వసుదేవుల వైపు కన్నెత్తి చూచుటకు కూడా భయపడుచున్నారు. యథేచ్ఛముగా వారిని చూచిపోవచ్చు క్షేమమరయుచున్నవాడు ప్రస్తుతము అక్రూరుడొక్కడే. సూక్ష్మముగా ఆలోచించి నందుడు ప్రయాణము కట్టెను. కొన్ని గోవులను, ధాన్యమును, కూరలను, ఫలజాతులను కొల్లగా బండ్లపై తరలించుకొని అతడు మధుర చేరెను. తెల్లవారక ముందే బండ్లతో సూటిగా అక్రూరుని ప్రాంగణము చేరెను. అక్రూరుడు నందుని చూచినంతనే మందహాసము చేసి కొంత తడవు నిశ్శబ్దముగా నిలబడెను. మెల్లగా కుశల సంప్రశ్నము చేసి నందుని వచ్చిన పని అడిగెను. నమస్కరించి మహాగౌరవముతో నందగోపుడు ఇట్లనెను. మేము ప్రతి సంవత్సరము కంసరాజేంద్రులకు సుంకము చెల్లించుచున్నాము కదా. నేడును అట్లే వార్షికమైన సుంకము చెల్లించుకొనుటకు వచ్చితిమి. అక్రూరుడు: మరి ఈ సంవత్సరము మీ వ్రజగ్రామముల వారందరూ సుంకము మాని ప్రభుత్వముపై తిరుగుబాటు చేయుచున్నారు కదా. నందుడు: చిత్తము, క్షమార్హుడను. మనలో మాట. కేసి దుష్టుడై అటు కంసుని ఇటు మమ్ము మోసము చేయుట వలన మేము అట్టి చర్య తీసుకొంటిమి. మధురాపురాధీశ్వరులపై మా రాజభక్తి గౌరవము ఏనాడునూ తరుగవు. అక్రూరుడు: మీ దృష్టిలో మధురాపురాధీశ్వరులు ఉగ్రసేనులు కావచ్చును. అది మంచి మాటే. కాదు, కూడదు. కంసరాజేంద్రులపై కూడా మీకు భక్తి ప్రపత్తులు ఉండవచ్చును. అయినచో బండ్లు ఇటు తరలించితిరేలా? నందుడు: పై తరము నుండి తమరు మా వంశమునకు గురువులు. మా కృషి యజ్ఞమును ఒక ఉద్యమముగా మలచినది మొదట మీ ప్రాంగణముననే కదా. గురువుల వారు అమాత్య పదవిని అలంకరించిరని విని సంతోషపడితిమి. పండుగ చేసి కొంటిమి. మా సంతోషము కొలది తమకును కానుకలను కొనివచ్చితిమి. మమ్ములను సంతోషపెట్టుట కూడా గురువుల అనుగ్రహముగా భావించెదము. అక్రూరుడు: లౌకిక ప్రజ్ఞలో నన్ను మించితివి. కానిమ్ము, అదియూ మాకు సంతోషకరమైన విషయమే. పుత్రాదిచ్ఛేత్ పరాజయం. నా దగ్గర పెరిగిన వాడవు. నీ దగ్గర నేను కానుకలు స్వీకరించుట పరమార్థము కాదు. తన వారికి పెట్టుటయే కాని ఎవరి దగ్గరనూ స్వీకరించుట పనికిరాదని మా తండ్రి గారి ఉపదేశము. కంసుని కొలువు కూడా నేనేమియూ ఆశించి అంగీకరింపలేదు. దేశమున సామరస్యము సాధింపగలనని, రాజకుటుంబమునకు క్షేమము సమకూర్చగలనని నమ్మి ఏలినాటి శని ప్రభావము వలన ఈ కొలువున తలదూర్చితిని. ఇంతకును వసుదేవుని దర్శించి మాటాడిపోవుటకే కదా నీవు వచ్చినది. అది ఇప్పుడంత తేలికైన పని కాదు. నీవా పని మీద వచ్చినట్లు తెలిసినను కీడే.
నేను కొలువుననుండగా నీవు సూటిగా కానుకల బండ్లను తరలించుకొని వచ్చి కంసుని దర్శింపుము. నీ గృహమందలి వృత్తాంతములను ఈ పొలిమేరలలో చర్చింపకుము. సుంకము చెల్లించి కానుకలిచ్చి ప్రభువుగారిని మొదట సంతోషపెట్టుము. ఆ వెనుక నాతో మా ఇంటికి రావచ్చును. నేను వసుదేవుని చూచుటకు పోవునప్పుడు మారువేషమున నా వెంట నా రథములో కొనిపోవుదును. నామములు పెట్టుకొని పండ్లబుట్ట నెత్తికెత్తుకొని నా వెనుక సూటిగా చెరసాలలోనికి రమ్ము. నీవు వసుదేవునితో మాటాడుచున్నంత తడవును నేనును కారాగృహముననే ద్వారము కడ కూర్చుండి కనిపెట్టియుందును. మరలా నా వెంట తిరిగి వచ్చి క్షేమముగా ఇల్లు చేరుము. కంసుని దర్శించిన అనంతరము నందుడు అక్రూరుని వెంటపోయి వసుదేవుని కలిసికొనెను. సాష్టాంగపడి పాదములంటి నమస్కరించెను. వసుదేవుడు: చాలా కాలమునకు లేక లేక మగ శిశువును కాంచితివని వింటిమి. సంతోషముతో మనస్సు కుదుటపడినది. అల్లారు ముద్దుగా పెంచుకొనుము. అప్పుడప్పుడు బాలుని క్షేమ వార్తలను అందించుచుండుము. మందలు వృద్ధి చెందుచున్నవా? సస్య సంపదకు కొరత లేదు కదా. ఇప్పుడు నీవవలంబించుచున్న మార్గము సర్వశ్రేయము. నందుడు: తమ దయ ఉండవలెను కాని మాకేమి కొరత? ఎల్లుండి బాలునకు నామకరణము. పేరు ఏమి పెట్టుమందురు? వసుదేవుడు: మనకు పూజనీయులు గర్గమహర్షి ఉన్నారు. వారు పెట్టిన పేరు శుభమగును. నా మాటగా వారికి చెప్పుము. కావలి భటుడు లోనికి రాబోవుచుండుట గమనించి అక్రూరుడు దగ్గెను. కొంచెమాగి ఇట్లనెను: అబ్బీ, నీవు రథము కడ వేచియుండుము. నేనిప్పుడే వచ్చేదను. నందుడు గ్రహించి పండ్లను తట్టలో గ్రుమ్మరించి తాను తెచ్చిన బుట్ట పట్టుకొని పోయి రథమెక్కి కూర్చుండెను. అక్రూరుడు: దైవ విలాసములు నరులకు అంతుపట్టవు. ఏది ఎట్లు జరుగవలెనో అది అట్లు జరుగును. పోయి వచ్చేదను. అక్రూరుడు లేచి నిలబడి శాలువ సవరించుకొనుచు నడిచివచ్చి ఠీవీగా రథమెక్కెను. ఓ